యందు మనం ఎప్పుడూ కూడా మనం వేషధారుల వలె కాకుండా కన్నీళ్ళు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవునికి కనబడే రీతిగా, మనుషులు మెచ్చే రీతిగా కాదు, దేవుడు మెచ్చే రీతిగా మనము ప్రవర్తించాలి. దేవుడు మెచ్చే రీతిగా ప్రవర్తిస్తే మనకి ఏదైనా కూడా సాధ్యమే. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం దయచేస్తాడు. హిజ్కియాకి ఎలాగైతే 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడో మనకు కూడా దేవుడు అలాగే ఇస్తాడు. ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కన్నీరు విడుచు, మనకు ఆహారం కావాలంటే కన్నీరు విడుచుచు, ఆరోగ్యం కావాలంటే కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రతిఫలము దయచేస్తాడు. మనం ఎప్పుడూ కూడా కన్నీళ్లు విడుచుచునే ప్రార్థన చేయాలి. నెహెమ్యా 1:4 చూద్దామండి. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖములతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎక్కడ? ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖాక్రాంతులై ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ఎవరు? నెహెమ్యా ప్రార్థన చేసి కన్నీరు కార్చుచు ప్రార్థన చేశాడు. ఆ ప్రకారమే కట్టబడెను. నెహెమ్యా కన్నీరు విడుచుచు ప్రకారమునే కట్టబడిన. అలాగే నీ కుటుంబం కూడా కట్టబడాలంటే దేవుని సన్నిధిలో నీవు ఏం చేయాలి? కన్నీరు కార్చుచు చేయాలి. ఈరోజు నీ తల్లికి చెల్లి, అక్కకి చెల్లి సమాధానం లేదు, ఐక్యత లేదు, ఒక తండ్రికి ఐక్యత లేదు, ఒక తల్లికి ఐక్యత లేదు, ఒక సహోదరునితో ఐక్యత లేదు, ఒక భర్తకి భార్యకి కూడా ఐక్యత లేదు. ఈ రోజుల్లో కుటుంబం అంటే ఏంటంటే చెల్లాచెదర అయిపోతుంది. కుటుంబం అంటే ఒకళ్ళక్కడ ఒకళ్ళెక్కడ ఉంటున్నారు. కానీ అలాగ కాదు. కుటుంబం అంటే అందరూ ఒక దిక్కున ఉండి సహోదర ప్రేమ కలిగి జీవించటమే అదే నిజమైన కుటుంబం, అదే నిజమైన మనశ్శాంతి, అదే నిజమైన రక్షణ కూడా. నీ కుటుంబం కట్టబడాలి అంటే ఎక్కడ